హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఏళ్ల తరబడి రేయింబవళ్ళు కష్టపడి చదువుతున్నారా? టీజీపీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ చేతిలో ఉన్న ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఏ యూనివర్సిటీతో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మీ భవిష్యత్తు నిర్ణయించవచ్చు. తెలంగాణ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద షాకు. మీరు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరాకుండా పోయే ప్రమాదం అయితే వచ్చింది. మీరు విన్నది నిజమే. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఒక సంచలనమైన తీర్పుతో వేల మంది భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగా మారింది. అసలు హైకోర్టు అంత కఠినంగా ఏం చెప్పింది? ఏ యూనివర్సిటీల డిగ్రీలు ఇక మీద చల్లవు? ఈ తీర్పు ఎవరి మీద ప్రభావం చూపించబోతుంది? ఒకవేళ మీ డిగ్రీ కూడా ఈ లిస్టులో ఉంటే మీ పరిస్థితి ఏంటి? కంగారు పడకండి. ఈ వీడియోలో ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు, మోటివేషనల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ వీడియోలు కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టేటువంటి ప్రతి వీడియోకి, కొత్త వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక సమస్య ఏంటంటే, హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్, ఈ వివాదం మొత్తం మొదలైంది టీజీపీఎస్సీ 2022లో విడుదల చేసినటువంటి 71 లైబ్రరీన్ పోస్టుల నోటిఫికేషన్తో. చాలామంది అభ్యర్థులు పరీక్ష రాశారు, మంచి మార్కులు తెచ్చుకొని ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో కూడా చోటు సంపాదించారు. ఇక ఉద్యోగం వచ్చినట్టే, లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుంటున్న టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర వాళ్ళకు ఊహించినటువంటి ట్విస్ట్ అయితే ఎదురైంది. అభ్యర్థులు సబ్మిట్ చేసినటువంటి మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ MLIC డిగ్రీలను టీజీపీఎస్సీ అధికారులు రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే, ఆ డిగ్రీలని కూడా ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అంటే ANU అంటారు కదా, అవి జారీ చేసినవి. అయితే క్యాండిడేట్స్ ఏపీకి వెళ్ళి చదవలేదు, తెలంగాణలోనే ఉన్నటువంటి ANU స్టడీ సెంటర్ ద్వారా డిస్టెన్స్లో కోర్సులు పూర్తి చేశారు. ఇక్కడే అసలు సమస్య అనేది మొదలైంది. ఒక రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ మరో రాష్ట్రంలో స్టడీ సెంటర్లు ఎలా నడుపుతుంది? ఇది లీగల్గా కరెక్టేనా అనే ప్రశ్న అయితే వచ్చింది. ఈ డిగ్రీలు చెల్లవు అనే అధికారులు తేల్చి చెప్పడంతో బాధితులంతా కూడా కోర్టు మెట్లెక్కారు. కోర్టులో వాళ్ళ 2 పాయింట్లు కూడా బలంగా వినిపించారు. ఒకటి, సార్ 2017లో కూడా సేమ్ డిగ్రీలతో ఉద్యోగాలు ఇచ్చారు, కొంత ప్రమోషన్లు కూడా పొందారు, అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించారు. తర్వాత రెండవది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏంటంటే కొన్ని సంస్థలు తెలంగాణలో కంటిన్యూ అవ్వచ్చు కదా అని చెప్పేసి అభ్యర్థులు అయితే తమ వాదనలు హైకోర్టులో వినిపించారు. ఈ వాదనలు విన్నటువంటి సింగిల్ జడ్జి మొదట అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. కానీ టీజీపీఎస్సీ అక్కడతో ఊరుకోలేదు. ఈ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళిందనమాట. అక్కడ చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును లోతుగా విచారించి ఒక చారిత్రాత్మక తీర్పుని వెల్లడించింది. ఆ తీర్పే ఇప్పుడు లక్షల మంది నిరుద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. కోర్టు తీర్పు వెనుక ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటంటే, హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడానికి చాలా బలమైన చట్టపరమైనటువంటి కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC రూల్స్ దీనికి ఆధారం. కోర్టు చాలా క్లియర్గా ఈ విషయాలు చెప్పింది. మొదటిది ఏంటంటే అత్యంత కీలకమైనది, ప్రాదేశిక అధికార పరిధి, అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇదేంటంటే UGC 2013లోనే ఒక నోటీస్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే, ఒక స్టేట్ యూనివర్సిటీ, అంటే ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైనటువంటి యూనివర్సిటీ తన స్టడీ సెంటర్ను ఆ రాష్ట్ర సరిహద్దుల్లోపే నడుపుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ చట్టం కింద పుట్టినటువంటి నాగార్జున యూనివర్సిటీ ఏపీలోని ఎక్కడైనా సరే స్టడీ సెంటర్లు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో ఒక స్టడీ సెంటర్ కూడా నడపడానికి వీల్లేదనమాట. అలా నడవడం UGC రూల్స్ని బ్రేక్ చేయడం అని చెప్పేసి కోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇక గతంలో యాక్సెప్ట్ చేశారు కదా అని అభ్యర్థులు వాదించారు. ఆ వాదనని కోర్టు చాలా సీరియస్గా కొట్టిపారేసింది. ఎందుకంటే ధర్మాసనం సూటిగా ఒకే ఒక మాట చెప్పింది, గతంలో జరిగిన ఒక తప్పుకి భవిష్యత్తులో మరో తప్పు చేయడానికి లైసెన్స్ అయితే కాదు కదా అని చెప్పేసి తేల్చి చెప్పింది అనమాట. అంటే చట్టం ముందు అంతా ఒకటే, అప్పుడు జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దాలి తప్ప దాన్నే చూపిస్తూ కొత్త తప్పులను యాక్సెప్ట్ చేయలేమని చెప్పేసి డివిజన్ బెంచ్ అయితే కరాఖండిగా చెప్పేసింది. ఇక మూడోది ఏంటంటే, రాష్ట్ర విభజన చట్టం గురించి. ఆ చట్టంలో విద్యా సంస్థల కొనసాగించడానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నమాట అయితే వాస్తవమే. కానీ ఆ నిబంధనలు UGC లాంటి జాతీయ స్థాయి నియంత్రణ సంస్థల చట్టాలను దాటి వెళ్ళలేవు. అంటే కెనాట్ ఓవర్ రైడ్ UGC రెగ్యులేషన్స్ అనేది కోర్టు స్పష్టం చేసిందన్నమాట. అంటే రాష్ట్రాల చట్టాల కన్నా కూడా దేశవ్యాప్తంగా వర్తించేటువంటి UGC నిబంధనలే వాటికే ఎక్కువ విలువ ఉంటుందని చెప్పేసి హైకోర్టు అయితే నొక్కి చెప్పిందనమాట. ఇక ఫైనల్గా చెప్పాలంటే, సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని కొట్టేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు తెలంగాణలో నడిపినటువంటి స్టడీ సెంటర్ ద్వారా పొందిన డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లవు అని చెప్పేసి డివిజన్ బెంచ్ ఒక హిస్టారికల్
వెరిడిక్ట్ని అయితే ఇచ్చింది. మరి ఈ తీర్పు ప్రభావం ఎవరి మీద పడుతుంది, ఎవరి మీద పడుతుందంటే ఫ్రెండ్స్, ఈ తీర్పు కేవలం ఆ 71 మంది లైబ్రరీ అభ్యర్థులకే పరిమితం కాలేదు. దీని ఎఫెక్ట్ కొన్ని వేల, బహుశా లక్షల మంది మీద కూడా పడబోయే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే తెలంగాణలో ఉంటూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా డిగ్రీలు పొందిన వాళ్ళందరూ కూడా దీని మీద ఎఫెక్ట్ అవుతారు. కేవలం నాగార్జున యూనివర్సిటీ మాత్రమే కాదు, ఇక్కడ గతంలో తమిళనాడుకి చెందినటువంటి అన్నామలై యూనివర్సిటీలో కూడా మన వాళ్ళు చాలా మంది చదువుకున్నారు. మధురై కామరాజ్ యూనివర్సిటీలో కూడా చాలా యూనివర్సిటీలు వాటిల్లో తెలంగాణలో వేల స్టడీ సెంటర్లు నడిపినాయి. వీటి ద్వారా యూజీ, పీజీ, బీఈడి ఇలాంటి బీఈడి కోర్సులు చేసిన వాళ్ళు అన్నామలలో చాలా మంది ఉన్నట్టున్నారు. వీళ్ళు పూర్తి చేసిన సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రమాదంలో పడినాయి అని చెప్పాలి. రెండోది ఏంటంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి. ఈ తీర్పు కేవలం ఒక లైబ్రరీన్ పోస్టులకే పరిమితం కాలేదు, ఇది మిగతా అన్ని రిక్రూట్మెంట్లకు కూడా ఒక బలమైనటువంటి హెచ్చరిక లాంటిదని చెప్పుకోవాలి. ఇక మీద టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, పోలీసులు కానీ ఇలాంటి అన్ని నియామకాల్లో కూడా అధికారులు ఈ ప్రాదేశిక అధికార పరిధి రూల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా యూజీసీ గుర్తింపు పొందిన డిగ్రీ అనే లైన్ అయితే ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. ఇంకా మూడోది ఏంటంటే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అనమాట. ఇలాంటి డిగ్రీలతో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్నించుకుంటే కోర్టు పాత తప్పులు ఇప్పుడు సమర్థించలేము అని చెప్పింది. అంటే వాళ్ళ ఉద్యోగాల భవిష్యత్తులో ఏమైనా చిక్కులు వస్తాయనే టెన్షన్ అయితే మొదలైంది. దీని మీద ప్రభుత్వం నుంచి అయితే మనకు ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి లక్షలు ఫీజులు కట్టి రాత్రింబవుళ్ళు కష్టపడి చదివితే చివరికి ఆ డిగ్రీ ఒక కాగితం ముక్కగా మిగిలిపోతే ఆ వార్త అనేది అభ్యర్థుల జీవితాలను తలకిందులు చేస్తుంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆశలు అన్నీ కూడా ఈ తీర్పుతో ఆందోళన పడ్డాయి. ఇది కేవలం ఒక లీగల్ ఇష్యూ కాదు, వేల మంది జీవితాలకు సంబంధించినటువంటి మానవతా అంశం కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, భవిష్యత్తుకి మార్గాలు ఏంటంటే సొల్యూషన్ చెప్తాను చూడండి. ఇలాంటి టైంలో టెన్షన్ పడటం అనేది కామన్, కానీ ధైర్యం కోల్పోవద్దు. వాస్తవాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి మీరు ఒక మార్గం అయితే వెతుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఒకటి, మీ డిగ్రీ సేఫా కాదా వెంటనే చెక్ చేసుకోండి. ముందుగా మీది కూడా ఇలాంటి డిగ్రీనేమో అనుమానం ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. మీరు చేయాల్సిందట యూజీసీ డిఈబి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఏ యూనివర్సిటీకి ఏ సంవత్సరంలో ఏ కోర్సులకు గుర్తింపు ఉందో క్లియర్గా లిస్ట్ అనేది ఉంటుంది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉంటే సరిపోదు, ఆ యూనివర్సిటీకి మీ రాష్ట్రంలో స్టడీ సెంటర్లు నడపడానికి పర్మిషన్ ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ అసలైనటువంటి పాయింట్. ఏంటంటే హైకోర్టు తీర్పు ప్రకారం స్టేట్ యూనివర్సిటీలకు ఆ పర్మిషన్ అనేది లేదు. మీ సర్టిఫికేట్ మీద స్టడీ సెంటర్ అడ్రస్ తెలంగాణలో ఉండి యూనివర్సిటీ వేరే రాష్ట్రాన్ని అయితే మాత్రం అది ప్రభుత్వ ఉద్యోగాలకి చెల్లదనమాట. రెండోది ఏంటంటే న్యాయపరంగా ఏమైనా మార్గాలు ఉన్నాయని చూడాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్ కాదు, బాధితులు సుప్రీంకోర్టు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ యూజీసీ రూల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నందున అక్కడ కూడా గెలుస్తామన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఇది చాలా టైము అండ్ డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ మూడోది ఏంటంటే ఫ్యూచర్ స్టూడెంట్స్కి ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు లేదా మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే డిస్టెన్స్లో డిగ్రీ చేయాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి బ్రదర్ అండ్ సిస్టర్స్. సరైన యూనివర్సిటీని ఎంపిక చేసుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ, కాకతీయ యూనివర్సిటీ కేయూ, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఆర్ఏ ఓయూ, ఇవన్నీ ఇట్లాంటి వాటిని ఎంచుకోవడం అనేది 100% సేఫ్ అండి. ఇక నేషనల్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నూ ఉంది, దానికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా పనిచేసే అధికారం అనేది ఉంది. కాబట్టి ఇగ్నూ డిగ్రీలకు ఎలాంటి డోకా అనేది ఉండదు. ఇక అడ్మిషన్ ముందే మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యూనివర్సిటీకి యూజీసీ డిఈబి గుర్తింపు ఉందో లేదో స్వయంగా మీరు యూజీసీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళ అధికార పరిధి గురించి అక్కడ తెలుసుకోండి. ఎవరో ఏజెంట్లు చెప్పినటువంటి మాటలు విని గుడ్డిగా నమ్మేసి మీరు డిగ్రీలు చేసి మీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకోవద్దు. నాలుగోది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ వెతకండి. ఒకవేళ మీ డిగ్రీ చెల్లదని తేలితే కుంగిపోకండి, జీవితం ఇక్కడితో ఆగిపోదు. మళ్ళీ చదవటం కష్టమే అయినప్పటికీ కూడా సరైన గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మళ్ళీ డిగ్రీ చేయడం అనేది ఒక ఆప్షను. ఇక స్కిల్స్ పెంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగమే సర్వస్వం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఏఐ టూల్స్ లాంటి కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా మంచి ప్యాకేజీల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ప్రైవేట్ జాబ్స్, చాలా కంపెనీలు ఈ ప్రాదేశిక అధికార పరిధిని అంత కఠినంగా ప్రైవేట్ కంపెనీలు అయితే చూడకపోవచ్చు. మీకు టాలెంట్ ఉంటే చాలు జాబ్స్ వస్తాయి. అది ఇక ఫ్రెండ్స్, తీర్పు ఖచ్చితంగా
చాలామందికి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. కానీ ఈ తీర్పు మనకు ఒక ముఖ్యమైనటువంటి గుణపాఠం అయితే నేర్పుతుంది. మనం చదివే చదువుకి, మనం చేరే కాలేజీకి సరైన గుర్తింపు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. ఏజెంట్లు పెట్టేటువంటి ఆశ పెట్టేటువంటి మాటలు నమ్మి మన భవిష్యత్తును మనమే సర్వనాశనం చేసుకోకూడదు. ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? మీలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారా? మీ పరిస్థితిని, మీ డౌట్స్ని కింద కామెంట్స్లో రండి. అందరం దీని మీద డిస్కస్ చేసుకుందాం, ఒకరినొకరు సపోర్ట్గా నిలుద్దాం. తెలియని వాళ్ళు కూడా ఈ విషయం చేరేలాగా చేద్దాం. ఈ సమాచారం మీకు యూస్ఫుల్ అయింది అని నేను ఆశిస్తున్నా. ఎలాంటి ముఖ్యమైన విశ్లేషణ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మరో ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.